అందరికీ నమస్తే అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి, అత్యంత పరమ పవిత్రమైన విశేషమైన రోజు. మరి ఈ కార్తీక మాసంలో పూర్ణిమ నాడు మనం ప్రతిరోజులాగానే సంకల్పపూర్వకంగా గంగా, యమున, సరస్వతి, కృష్ణ, కావేరి నదులను తలుచుకుంటూ చక్కగా స్నానం చేయాలి. సంకల్ప సహిత స్నానం ఆచరిస్తేనే కార్తీక స్నానం అవుతుంది. తరువాత నిషిద్ధమైన ఆహారాల జోలికి వెళ్ళొద్దు. దీపం తప్పక వెలిగించాలి. పూర్ణిమ నాడు ఎక్కువ ఆవు పాలతో రుద్రాభిషేకం చేస్తూ ఎక్కువ ఆవు నెయ్యితో చక్కగా దీపాలను వెలిగించండి. ఈ రోజున కనీసం ఈ ఏడాదంతా మీరు పూజ చేయకపోయినా, దీపారాధన చేయకపోయినా ఆ ఫలితం దక్కాలి అంటే 365 ఒత్తులతో ఈ ఒక్క రోజున ఆ శివ సన్నిధిలో ప్రదోషకాలం, సాయం ప్రదోషకాలంలో పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ దీపారాధన చేస్తూ ఉసిరికాయ దీపాన్ని దానం చేస్తూ మీ శక్తి కొలది వెండి ప్రమిదల్లో చేయొచ్చు. లేక ఏదో ఒక వేద బ్రాహ్మణుడికి దక్షిణ స్వయంపాకం కూడా ఇస్తూ దీపదానాన్ని నిర్వహించుకొని చక్కగా గుడిలో కానీ, మీ ఇంటి వద్ద తులసి కోట వద్ద కానీ, ఇంటి సన్నిధిలో దేవాలయం దగ్గర కానీ, ఎక్కడైనా శివలింగ దగ్గర చక్కగా ఈ దీపదానం చేసుకొని ఆవు నెయ్యితో 365 ఒత్తుల దీపారాధనను దీపాన్ని వెలిగించండి. ఈ వెలిగించడం వల్ల 365 రోజులు వెలిగించని ఫలితాన్ని ఈ రోజున పొందుతారు. ఈ 365 రోజుల ఒత్తులలోని నియమం, సారాంశం ఏమీ లేదు. శుచి శుభ్రంగా స్నానం చేసి పగలల్లా ఉపవాసం ఉండుంటే రాత్రి దీపం వెలిగించిన పిదప మనం చక్కగా చంద్ర దర్శనం చేసుకొని, నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేసేసుకోవచ్చు. లేదు నక్తం ఉన్నవాళ్ళు, లేక అన్నాన్ని భిన్నం చేసుకుంటూ ఉపవాసం చేస్తూ ఉన్నవాళ్ళు కనుక ఉంటే చక్కగా వాళ్ళు యథావిధిగా ఇదివరకు ముందు వీడియోల్లో చెప్పిన విధంగా కార్తీక సోమవారం వ్రతాన్ని ఎలా ఆచరించాలో అదే విధంగా నియమాన్ని పాటించవచ్చు. అంతేకాక ఈరోజు